హాయ్ ఫ్రెండ్స్, మేమైతే జెండా వందనంకి వెళ్ళాము ముగ్గురం కలిసి. ఒకటి స్కూల్కి వెళ్ళాం, 2 స్కూల్కి వెళ్ళాం, ఒక సచివాలయంకి వెళ్ళాం. ఇగో ఈ దొంగన కొడుకు లడ్డూలు ఎక్కువ తిన్నాడు, నాకు మిక్చర్ ఎక్కువ వచ్చింది, వీడికి కూడా బాగానే తిన్నాడు. అయితే 3 స్కూల్కి వెళ్ళాం, మూడు స్కూల్ దగ్గర బాగానే తిన్నాం. మీరు కూడా చిన్నప్పుడు ఇలాగా స్కూల్కి వెళ్ళి ప్రతి స్కూల్కి వెళ్ళి తినడం అలవాటు చేసుకుంటే మాకు కొంచెం చెప్పండి. ఓకే, మరి అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే, స్వాతంత్ర దినోత్సవం. కాబట్టి మేమైతే లడ్డూల కోసం 3-4 స్కూళ్ళు తిరిగేసాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. ఈ వీడియో అయితే చూడండి, ఈ వీడియో చూసి కొంచెం లైక్లు ఇవ్వండి. ఓకే మరి బాయ్. ఇప్పుడు ఎస్ఎంసి పేరెంట్స్ కమిటీ అధ్యక్షులు ఎవరు? ప్రజెంట్ చైర్మన్ వచ్చేసి అశ్వినా కన్య, వైస్ చైర్మన్ ప్రవీణ్ గారు. ఇచ్చేసినటువంటి గ్రామ పెద్దస్తులైన నానిపల్లి వెంకటేశ్వర్లు గారికి, అలాగే ఎస్ఎంసి చైర్మన్ అయిన సోడా అశ్విని గారికి 79వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎస్ఎంసి చైర్మన్ గారిని వచ్చి కొబ్బరికాయ కొట్టవలసిందిగా కోరుకుంటున్నాను. అలాగే గ్రామస్తు పెద్దలైన నానిపల్లి వెంకటేశ్వర్లు గారిని కూడా కొబ్బరికాయ కొట్టవలసిందిగా. అగపెద్ద నాటు కొబ్బరికాయలు తెచ్చి కాదు. ఇప్పుడు ఫ్లాష్ వేస్తుందా? ఇప్పుడు జెండాకి వచ్చారా? జెండా నాదే కదా. అటెన్షన్ స్టాండర్డ్స్, అటెన్షన్. ఇప్పుడు మన జాతీయ జెండా అయిన జెండాని ఎస్ఎంసి చైర్మన్ గారు ఎగరవలసిందిగా కోరుకుంటున్నాను. అధ్యక్షులు కదా వచ్చారు. మీరే కట్టారు, మీకు బైక్ లాగా కాదు, Salute. National anthem begin. పిల్లలు వినాయక జయ హే భారత భాగ్య విధాత గంగా ఉచ్చల జయ సీతారంగా जाए काशी समाए
హ్యాండ్స్ డౌన్. స్లోగా ఏమని చెప్తా. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మధుసూదన్ రావు గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గ్రామ పెద్దలకి, అదేవిధంగా గ్రామ కమిటీ అధ్యక్షులు, గ్రామ కమిటీ బాధ్యులు వీరభద్రం గారికి, వెంకటేశ్వరరావు గారికి, స్కూల్ ఉపాధ్యాయురాలు స్వరూప గారికి, ఈ స్టేజీకి గౌరవ అధ్యక్షులు శేఖర్ గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి విద్యార్థులకి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. స్వాగతం, సుస్వాగతం. మనకు స్వతంత్రం దినోత్సవం ఈరోజు జరుపుకుంటున్నాం. 1947 ఆగస్టు 15న మనకు స్వతంత్రం వచ్చింది. అంటే 79వ సంవత్సరంలో అడుగుపెట్టాం ఈరోజు. కావున ఈ స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రత్వం అనే కార్యక్రమాలతో మనం ముందుకు వెళ్తున్నాం. ఈరోజు వ్యవసాయ రంగంలో కానీ, శాస్త్ర సాంకేతిక రంగంలో కానీ ఎంతో దూసుకుపోతున్నాం. కానీ ఈ రోజున మన పిల్లలకి, మన యువతకి ఏంటి బాధ్యతలు, మన పెద్దల్ని ఏ విధంగా గౌరవించాలి, వాళ్ళకి ఏ విధంగా కొన్ని స్వేచ్ఛాభావాలు నేర్చుకోవాలి, వాళ్ళ యొక్క మర్యాదలు ఏంటనే దాని మీద కొన్ని నేర్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటే ఇవాళ రోజున స్వతంత్ర దినోత్సవానికి మన గొప్ప కారణం ఏంటంటే మనం స్వేచ్ఛ సౌభ్రత్వానికి జరుపుకుంటున్నాం. మనం గొప్ప ఈ ఇండిపెండెన్స్ డే జరుపుకుంటున్నాం. ఎందుకంటే ఎంతో స్వతంత్ర దినోత్సవం రోజు ఆనాడు మనకు గాంధీ, కొంతమంది రానోళ్ళు త్యాగ ఫలాల రోజే ఈరోజు స్వతంత్ర దినోత్సవం మనం జరుపుకుంటున్నాం. ఎందుకంటే ఈ నేటి విద్యార్థులే రేపటి పౌరులుగా మనం చెప్పుకుంటున్నాం. కానీ ఈ పిల్లలు మీరు బాగా చదువుకొని, ఉన్నంతగా చదివి మంచి ఒక స్టేజిలో వెళ్ళాలని కోరుకుంటూ, అదేవిధంగా మీకు పిల్లలు కూడా మంచి విలువలతో, నైపుణ్యంతో కూడుకొని కొన్ని మన యొక్క హక్కులు, మన స్వేచ్ఛాభావంతో మనం ముందుకెళ్ళాలని కోరుకుంటూ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు పిల్లలు కూడా మంచి వాళ్ళ యొక్క హక్కుల గురించి కూడా మంచి ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటూ, ఈ యొక్క స్టాఫ్ కూడా ఇక్కడ ఉన్న పనిచేసినటువంటి మర్చిపోయిన ఇందాక స్టాఫ్స్ కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఆ విధంగా ఈ స్వతంత్ర దినోత్సవానికి అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. చక్కటి ఉపన్యాసం ఇచ్చినందుకు మన మధుసూదన్ రావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమం ఉద్దేశించి పిల్లల తరపు నుంచి ఎవరైనా మాట్లాడవలసింది ఉంటే రావాలని కోరుకుంటున్నాను. వెంకటేశ్వరరావు గారికి లోన కూర్చోబెట్టాక అప్పుడు ఇక్కడ అమ్మాయి మాట్లాడిన తర్వాత లోన కూర్చోబెడదామంటే అప్పుడు మాట్లాడింది. ఏది దారా
చక్కటి ఉపన్యాసం ఇచ్చినందుకు ప్రత్యూష గారికి ప్రత్యేక అభినందనలు. అలాగే ఆమె మాట్లాడడానికి ఎంతో కృషి చేసినటువంటి ఇక్కడ స్కూల్ ఉపాధ్యాయులైన స్వరూప గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని అందరు నిల్చొని ఉండడానికి ఇబ్బంది పడుతున్నారని అందరూ పిల్లలు పేరెంట్స్ అందరూ లోనకి వెళ్ళి కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాను. లైన్కి వెళ్ళండి, లోపలికి లోనకి వెళ్ళి కూర్చుని పోయి. కిరికేనా అదరా కొబ్బరికాయలు తీసుకొస్తున్నాను. కొబ్బరికాయలు సాయిగడ కష్టపడిపోతున్నా. ఏలే మా ఊరి మీ పేరు బ్యాచ్ రాలేదు ఇంకా. ఇంత మొక్క వద్దు, చిన్న మొక్క. సంతోష్ బెల్ట్ ఆవిడ ఇట్టరా? నేనేనా బెల్ట్ ఆడి నేనే ఇట్టాను. ఊడిపోతుంది. ఇలా ఇచ్చేసారు మా ఊళ్ళో. ఇప్పుడు మాట్లాడుతున్నా ధైర్యంగా మాట్లాడితే ఇలా భయపడింది. కన్నీళ్ళు వచ్చేస్తుంది. మాట్లాడుతున్నానా? మంట వేసి మైత దీపు మాట్లాడతారా? నీకు ప్రాక్టీస్ అయ్యారు, వాళ్ళు ప్రాక్టీస్ అయ్యారు. అమ్మకడ కొంచెం ప్రాక్టీస్ కానీ బయట ఏడు డాడీకి వచ్చాయా? నీటి పెట్టింది చంద్రమ్మ, చిన్న చంద్రమ్మ, లక్ష్మి, అర్జున, హాసిని, కీర్తు, ప్రసన్న, న్యూ కిడ్, మేఘు, శాలరీ అడగండి. జెండా వందనం గెలిపిస్తారా? కుమార్ అక్క గారు చూడండి ఎలా తినేస్తున్నారు. బాగా Grazie babaki. గ్రామ సచివాలయం నుండి సెక్రటరీ గారు లేదు
పెద్దనాన్న ఉన్నాడు వెంకటేశ్వర. మీరు రండి మీరు వరకు ఓకే. మైక్ మేడం గారు వీఆర్ ఉన్నారు. పూలు పెట్టలేదా? ఇంకుంటా ఆయన పిలుద్దాం. ఇప్పుడు కొట్టుకోవాలి కదా ప్రతి ఆగస్టు 15కి. Scientists, attention! Scientists, attention! మనకి ఆగస్టు 15కి చైర్మన్ గారు జెండా ఎగరవేయాల్సింది ఉంది, కానీ ఆయన రాలేదు. ఆయన లేని పక్షంలో వైస్ చైర్మన్ చేయాలి, కానీ వైస్ చైర్మన్ కూడా రాలేదు. కాబట్టి మనం ఈసారి సర్పంచ్ గారితో జెండా ఎగరవేస్తామనేసి అనుకుంటున్నాం. పిల్లలు రెడీగా ఉండండి. స్టాంటీస్, అటెన్షన్! ఈ జెండా వందన కార్యక్రమాన్ని సర్పంచ్ గారిని జెండా ఎగరవేయాల్సిందిగా కోరుతున్నాం. అది కాదు, దాన్ని మెల్లగా లాగండి, వచ్చేస్తుంది. లేదు ఇంకేనండి, ఇది కాదు. అది వేసి మెల్లగా పైకి. ఇప్పుడు దాని లాగా ఆరు చుట్టులాగా తీసే అది కాదు, అది కాదు, ఇది ఒకటి అది అది సరే ఇది లాగండి. అవతల ఇలా కూడా కింద దిగు రావడం చూడు చుట్టుకుంది. పంజాబ సింధు గుజరాత మరాఠ ద్రావిడ ఉత్తర వంగ వింధ్య హిమాచల యమునా ఉచ్చల జలధి తరంగా తవ శుభ నామే జాగే తవ శుభాశిష మాంగే
जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे పిల్లలు బోలో భారత్ మాతా की जय बोलो भारत माता की जय महात्मा गांधी की जय महात्मा गांधी की जय नेहरू गार की जय महात्मा गांधी की जय जवाहरलाल नेहरू की जय अंबेडकर की जय సరే అక్కడ స్పీచ్ ఇస్తారా ఇక్కడ అక్కడ ఇద్దాం మేడం మళ్ళీ లేట్ అవుతుంది అక్కడ ఇచ్చారు ఇలాగే లైన్గా సచివాలయంకి వెళ్దాం సరేనా వాళ్ళందరూ ఇక్కడ వస్తారా వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ వెళ్దాం అందరినీ తీసుకెళ్ళాలి తీసుకెళ్తేనే మీరే లైన్లో పెట్టాలి మేడం మాకు విన్నారు వాళ్ళు ఉన్నాయండి స్టిక్కర్లు మరి खत्म कला थोड़ा थोड़ा है వాళ్ళు ముందే వాళ్ళు పిల్లలు అప్పుడే మన బొమ్మలు తీయాలి అదే కదా ఊరే कैसा कार्यदर्शी आ जाएगा तो उपाध्यक्ष बाबूराव వచ్చింది పుంగర్ వస్తుంది ఉన్నారా ఎవరైనా ఉన్నారా ఆయనకి చెప్పండి అదే సర్పంచ్ గారు మాట్లాడతారు జెండా ఎగరేసిన తర్వాత మాట్లాడి అప్పుడు సరే చేద్దాం స్టాండీస్ అటెన్షన్ స్టాండీస్ అటెన్షన్ ఇంటికైతే కనపడుతుందా కట్టేసిన తర్వాత అప్పుడు జనగణ మన పాడదామండి ఇంకోది లేదు ఒక్క నిమిషం నేను కట్టేసిన తర్వాత పాడదామండి
మామూలు అలా అలాగే ఓకే. అందుకని పడిపోతాను. భారత భాగ్య విధాత పంజాబ సింధు గుజరాత ఉత్తర గంగా వింధ్య హిమాచల యమునా గంగా ఉజ్జల జలధరంగా तव शुभ नामे जाहे तव शुभ आशीष मांगे जाहे तव राधा जन गण मंगल जय भारत भाग्य विधाता जय हे जय हे जय हे. ఈ రోజున మనకు స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు కావస్తుంది. కావున మనం మన స్కూల్ బిల్డింగ్ నందు కానీ మన సచివాలయం నందు కానీ 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి మనల్ని ఆహ్వానించినటువంటి మన పంచాయతీ సెక్రటరీ గారికి, అదేవిధంగా మన స్కూల్ నందు ఆహ్వానించినటువంటి ప్రధానోపాధ్యాయులు గారికి, అదేవిధంగా మన ఉప సర్పంచ్ గారికి, అదేవిధంగా వార్డు మెంబర్ల గారికి, పంచాయతీ మన సచివాలయం సిబ్బంది అందరికీ, అదేవిధంగా గ్రామ పెద్దలకి, బుజరాయిగూడ నుంచి వచ్చినటువంటి మన పంచాయతీ పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు. అదేవిధంగా నమస్కారాలు తెలియజేస్తూనే పిల్లలకి, పెద్దలకి, అందరికి, అధికారులు అందరికీ కూడా 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మనం ఈ రోజున స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. పిల్లలు, మీకు ఏ తారీఖున మనం స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటాను తెలుసా? ఏ నెలలో? ఓకే శబాస్. ఓకే. ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం అనేది జరుపుకుంటాం. మరి దినోత్సవం జరుపుకోవడానికి యొక్క ముఖ్య ఉద్దేశం తెలుసా మీకు? తెలుసానమ్మా? అంటే చిన్నపిల్లలు కాబట్టి తెలియకపోవచ్చు. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన భారతదేశంలో గతంలో సుమారుగా 200 సంవత్సరాలు పైబడే బ్రిటిష్ వారు మన దేశాన్ని పరిపాలించడం అంటే మన దేశం యొక్క అనేక విధమైన ఉపలబ్ధులు అన్నట్టు. మన దేశంలో దొరికే అనేకమైన ఖనిజాలు, అనేక విధమైన ఆర్థిక సొమ్ము, ఇదంతా కూడా మన దేశానికి బ్రిటిష్ వారు వచ్చి మన దేశంలో మన దేశాన్ని దౌర్జన్యంగా పాలించారు. అంటే ఆ రోజు ఈ రోజున మన పాఠశాలలో కానీ మన సచివాలయంలో కానీ ఇలా ఈ నిల్చొని కార్యక్రమం చేయగలుగుతున్నామంటే ఒకప్పుడు ఇలా ఉండేది కాదు. ఇది మనకు స్వాతంత్రం వచ్చింది కాబట్టి ఇలా నిల్చోగలుగుతున్నాం, ఇలా కార్యక్రమాలు చేయగలుగుతున్నాం. ఒకప్పుడు బ్రిటిష్ వారు వారి రాజ్యం ఏదైతే చెప్తే అదే విధంగా మన దేశంలోని ప్రజలు కానీ పెద్ద పెద్ద నాయకులు కానీ అందరూ కూడా అదే విధంగా మలిచినటువంటి రోజులు గడిచాయి. ఇలాంటి మనం ఏమంటారంటే, మనం అధీనమైన స్థితి నుంచి మనకు ఒక స్వాతంత్రం కావాలి, మన దేశంలో మనమే పాలించాలి, ప్రజలే ముందుకు రావాలి, ప్రజలే పాలించాలి అన్నట్టు ఆ స్వాతంత్రోద్యమం మొదలుపెట్టారు. ఈ స్వాతంత్రోద్యమంలో ఎంతోమంది గణగణనీయులు, మహానీయులు, ఎంతోమంది నాయకురాళ్ళు పాల్గొన్నారు. కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఆ స్వాతంత్రోద్యమం నడిచి చివరికి మనకు ఆగస్టు 15న మనకు స్వాతంత్రం వచ్చింది. 1947లో ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చింది. బ్రిటిష్ వారు మన నాయకుల యొక్క పోరాటానికి తల వంచి, బ్రిటిష్ వారు మీ దేశాన్ని మేము వెళ్ళిపోతున్నాం, మీ దేశం యొక్క ఏ విధమైన ఆర్థిక ఉపలబ్ధి కానీ ఇంకా వేరే ఏదైనా కానీ మీ దేశానికే చెందుద్ది అన్నట్టు మన యొక్క నాయకులు పోరాటంతో వెనకడుగు వేయడం జరిగింది. ఈ విషయం పిల్లలకి కొంతమందికి తెలియకపోవచ్చు. ఈ సభముఖం తెలియజేస్తున్నాం. అదేవిధంగా మన ముందు ఫోటోలలో ఆ నాయకులు ఉన్నారు. గాంధీ గారు కానీ, నెహ్రూ గారు కానీ, అదేవిధంగా మరెందరో నాయకులు, అంబేద్కర్ గారు కానీ,
అదేవిధంగా మన గిరిజన నాయకులు కొమరం భీమ్ గారు కానీ, అదేవిధంగా మన గిరిజనుల తరపున పోరాటం చేసిన అల్లూరి సీతారామరాజు గారు, ఇలాంటి ఎందరో మహానుభావులు ఈ స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు. వాళ్ళందరూ అలాంటి గట్టి పోరాటం చేయబట్టే మనకి ఈరోజు స్వాతంత్రం వచ్చింది, మనం స్వతహాగా బతకగలుగుతున్నాం అని ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మరొకసారి ఇక్కడ వచ్చిన మీ అందరికి కూడా 79వ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. గౌరవ అధ్యక్షులు సెక్రటరీ గారికి, అదేవిధంగా ఉపాధ్యాయులు గారికి, సచివాలయ సిబ్బంది గారికి, అదేవిధంగా అంగన్వాడీ కార్యకర్తలకి, ఆశా వర్కర్కి, నా తోటి సహోదరులకి, రేగులపాడు గ్రామ పెద్దలకి, సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా విద్యార్థులు కూడా స్వాగతం, స్వతంత్ర దినోత్సవ స్వాగతం, సుస్వాగతం. ఈ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మనకు స్వతంత్రం వచ్చే ఈరోజు మనం జరుపుకుంటున్నాం స్వతంత్ర దినోత్సవం. 1947 ఆగస్టు 15న బ్రిటిష్ వారికి విముక్తులయ్యి ఈరోజు మనం స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. స్వేచ్ఛ సౌభ్రతత్వం, మనం ఈ బ్రిటిష్ వారి పరిపాలన నుండి విముక్తులై ఈరోజు స్వేచ్ఛా భావులుగా ఎంతో స్వేచ్ఛంగా ఏ విధంగా అన్ని రంగాల్లో ముందుండి మనం ఈరోజు విముక్తులయ్యాం. ఎందుకంటే ఆనాడు మహానుభావులు జవహర్ లాల్ నెహ్రూ గారు, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు గారు, అంబేద్కర్ గారు, ఎందరో మహానుభావులు అయినటువంటి పుస్తకాల్లో రాయకుండా ఉన్నటువంటి మహానుభావులు ఎందరో ఉన్నారు. అలాంటి వారికి కూడా మనం అమరవీరులకి జోహార్లు తెలియజేస్తున్నాను. ఈ విధంగా మనం చదువుకోవడానికి కానీ విముక్తులై ఈరోజు మనం అన్ని రంగాల్లో ఉంటున్నాం. వ్యవసాయ రంగంలో కానీ శాస్త్ర రంగంలో కానీ మనం అన్ని రంగాల్లో ఉంటున్నాం. కానీ మన పిల్లలకి ఆ యొక్క విలువలతో కూడుకున్నటువంటి కొన్ని మనం నేర్పాల్సిన బాధ్యత ఉంది. స్వతంత్రం గురించి ఇవాళ రోజున ఆ రంగాల్లో కాకుండా వీళ్ళకి మంచి చెడలు అనేది మన విద్యాబుద్ధులతో పాటు మనం యొక్క అందరికీ పెద్దల మీద గౌరవం, స్వేచ్ఛ, అందరూ సమానం అనే భావంతో మన అందరం వాళ్ళకి యొక్క పిల్లలు కూడా మంచి గౌరవం ఇచ్చే కొన్ని విలువలతో మనం వాళ్ళు నేర్పాల్సిన బాధ్యత ఉంది. ఆ విధంగా మనం ఈరోజు ఆగస్టు 15న మనమందరం ఒకటే అనే దాని మీద ఈ ఒక్క స్వతంత్రం రోజు కూడా మనం సౌభ్రతత్వంతో, సమానత్వంతో మన అందరం అన్ని రకాలుగా మనం అందరూ కలిసి ఉండాలని ఈ ఒకరోజు ఈ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. వీడియో చూస్తున్న అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.